కాకినాడ జిల్లా ఉప్పాడలో మత్స్యకారులు మరోసారి రోడ్డెక్కారు. ఫార్మా రసాయన వ్యర్థాల వల్ల మత్స్య సంపద నశించి జీవనోపాధి కోల్పోతున్నామంటూ రహదారిని దిగ్బంధించారు. ఒక్కో మత్స్యకార కుటుంబానికి 1,50,000 చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫార్మా రసాయన వ్యర్థాలు సముద్రంలో కలవకుండా అడ్డుకోవాలంటూ ఉప్పాడ మత్స్యకారులు ఉప్పాడ జంక్షన్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఫార్మా వ్యర్థాలు సముద్రంలోకి వదిలేయడం వల్ల మత్స్య సంపద ఉప్పాడ తీరం నుంచి తరలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. SEZ కూడా పొల్యూషన్ లేని కంపెనీలనే ఇక్కడ పెట్టాలనేసి ఒక ప్రపోజల్ తీసుకొచ్చి SEZ తీసుకోవడం జరిగింది. వైసీపీ గవర్నమెంట్ పొల్యూషన్ ఇచ్చే కంపెనీలు తీసుకొచ్చి పెట్టిందండి. వాళ్ళు విడుదల చేసే వ్యర్థాలన్నీ సముద్రంలోకి వదులుతున్నారని ప్రతి జీవరాశి కూడా గుడ్లు పొదిగే దశలో చిన్న చేపలు అన్నాయన్ని చచ్చిపోవడం జరుగుతుందండి. ఒక సంవత్సరం నుంచి ఎటువంటి మత్స్య సంపద లేదండి. ఇద్దరైన ప్యాట్లు వచ్చే సముద్రంలోకి పోవాలని పిల్లలు చచ్చిపోయి చాలా కష్టమైపోతుంది. మా ఆడలు కడుపు కట్టమని పంపడం వస్తుందండి. ఆ తెత్తమ్మ పెంచిలో ఉన్నామండి. మాకు ఆ ఫ్యాక్టరీ వల్ల గ్యాస్లు లేవండి. చాలా 2-3 సంవత్సరాల నుంచి పోవట్లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ రోజు మాకు తిన్నంత కూడా తినలేక ఎంతో ఇబ్బందికరంగా బ్రతుకుతున్నాం. మేము అరవింద ఫ్యాక్టరీ పెట్టిన కానించి మా మత్స్యకారులు గేట మరి లేదు. తర్వాత చేపలన్నీ చనిపోతున్నాయి. అది శుభ్రార్థం అంతా ఆ వేటలో కలిసిపోతుంది. మత్స్యకారుల ఆందోళనలతో కాకినాడ జిల్లా యంత్రాంగం ఉప్పాడ తరలి వచ్చింది. జేసీ రాహుల్ మీనా, ఆర్డీఓ మల్లిబాబు, ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ మత్స్యకారులతో మాట్లాడారు. సమస్యలపై చర్చించేందుకు మంత్రి కొల్లు రవీంద్ర సిద్ధంగా ఉన్నారని ఆర్డీఓ మల్లిబాబు వారికి నచ్చజెప్పారు. సముద్రంలో కాలుష్య నివారణపై మత్స్యకారులు అధికారులతో కమిటీ వేస్తామని భరోసా ఇచ్చారు. మత్స్యకారుల ఆందోళనతో ఉప్పాడ తీరంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.